వేట అనమాట. ఇదే లాస్ట్ వేట. లాస్ట్ వేట ఇదే అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే మాత్రం అంతగా లేవు కర్ణాటక, మంగళూరు అయితే. ఎందుకంటే మళ్ళీ కేరళ తర్వాత కర్ణాటకలో మరిపీలో అయితే వీడియోస్ అయితే నేను చేశాను. 2-3 వేటలు చేసి వెళ్ళిపోయిన తర్వాత గోవా వెళ్దాం అనుకున్నాను. సో మంగళూరులో బోట్ పొజిషన్ అయితే మాత్రం ఇదనమాట. నైట్ టైం అయితే మాత్రం వల వేస్తారు, అలాగే పొగలలో కూడా వల అయితే వేస్తారు. ఫిషింగ్ పరంగా ఏంటంటే చాలా మంది కూడా ఆ మంగళూరు అనేసరికి చాలా భయపడతారు. ఎందుకంటే ఇక్కడ పనులు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే రాత్రి 11 గంటలకు వల లాగితే తెల్లవారి 4:30, 5 అయిపోయింది. ఇంకా తెల్లవారి అయిపోయినట్టు అనమాట. నేనైతే మాత్రం ఇక్కడ కుక్కర్గా వచ్చాను. అంటే కుక్కర్ అంటే వంటవాడిగా అనమాట. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వంట అయితే మాత్రం నేనైతే చేసుకోవాలి. సో ఇదంతా గుండ అనమాట. అలాగే ఏ చేపకు ఆ చేప డివైడ్ అయితే చేసుకోవాలన్నమాట. రకరకాల చేపలు అనేవి ఉంటాయి. ప్రతి చేప కూడా ఇంకా దరిపైన అయితే మాత్రం వేరరు, మొత్తం బోట్లోనే వేరాలన్నమాట. ఐస్ రూమ్ అయితే మాత్రం అది కనిపిస్తుంది కదా, ఐస్ రూమ్ లోనైతే మాత్రం ఉన్నారు. మా డ్రైవర్ అన్న అయితే మాత్రం లైట్ అయితే మాత్రం వేసారనమాట. సో వర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా రఫ్ గా ఉంటది. సో మా బోట్ పరంగా వేస్తే మాత్రం ఇంకా కొద్దిగా సుఖమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ అయితే మాత్రం కళాశాల పరంగా కానీ లేకపోతే బాగా సపోర్ట్స్ ఇస్తారనమాట. మిగతా బోట్ డ్రైవర్స్ అయితే మాత్రం ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ వాళ్ళు మార్చు, ఈ వాళ్ళు మార్చు, ఆ వాళ్ళు కట్టు, ఈ వాళ్ళు కట్టు అని అంటారు. మా డ్రైవర్ అయితే మాత్రం చాలా మంచి వాళ్ళు అనమాట. సో ఇది మంగళూరు, కర్ణాటక మంగళూరు బోట్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటది. మీకు బోట్ మొత్తం కూడా చూపిస్తాను. సో ముందులో అయితే మాత్రం పుల్ రోల్ వాళ్ళ తాడుదైతే ఉంది. కనిపిస్తుంది కదా జెండా, అది కనిపిస్తుంది కదా పుల్ రోల్ వాళ్ళ జెండా అనమాట. ఆ వాటర్ బాటిల్స్ అన్ని కూడా మాకు వేటకి సరిపోయిన అన్ని వాటర్ బాటిల్స్ అయితే మాత్రం వేస్తారనమాట. బిస్లరీ వాటర్ బాటిల్. అలాగే ఈ రోప్ లైన్ కూడా పుల్ రోల్ వాళ్ళకి సంబంధించింది. ఈ వల్ల అయితే మాత్రం ఎక్స్ట్రా వాళ్ళ అనమాట. ఇదైతే మాత్రం ఐస్ రూమ్. మా ఊడైతే ఐస్ చేస్తుండ్రు. విరాట్ కోహ్లీ బనీలు అయితే తీసుకున్నారు. సో ఇదంతా కూడా గుండ అనమాట. నైట్ టైం అయితే మాత్రం వర్క్ ఉంటుంది, అలాగే మార్నింగ్ టైం కూడా వర్క్ ఉంటుంది. ఇంకా రొయ్యలు అయితే మాత్రం గుళ్ళగా ఉన్నాయి. చూడండి, రొయ్యలు, గులిమెందలు, అదైతే మాత్రం గుండ. తర్వాత ఇది ఏనిక్ కలిమెందలు అంటారు కదా, ఏనిక్ కలిమెందలు. ఇదైతే ఏనిక్ కలిమెందలు అనమాట. అదైతే శాటరైలు, ఇదైతే ఫిక్స్. ఈ చేపలోనే బొంతులు అనమాట. ఆ బొంతులు, డప్పులు ఇవన్నీ కూడా డివైడ్ చేస్తారు. కాకపోతే వేస్ట్ సరిపోదని చెప్పేసి అలా పుట్టలు అయితే మాత్రం వేస్తారనమాట. సో ఇవైతే మనకి వైజాగ్ లోనైతే కండవాళ్ళు అంటారు, గుజరాత్ లోనైతే మొక్కులు అంటారు అనమాట. మొక్కులు ఇక్కడ వచ్చేది కప్ప అంటారంట. ఇక్కడ తమిళంలో అంటారా లేకపోతే కన్నడలో కప్ప అంటారా? తెలుగులోనైతే కప్ప అంటారంట. వీళ్ళందరూ కూడా ఎక్కువగా తమిళ భాష మాట్లాడతారు. సో మన తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈయన వచ్చేమి నైట్ డ్యూటీ కాస్తారు అనమాట. ఆ డ్యూటీ కాసిన ఆయన వచ్చేమి పడుకున్నారు. అంటే 11 వరకు డ్యూటీ చేస్తారు, 1 పూట వరకు డ్యూటీ చేస్తారు. డ్యూటీ చేసిన తర్వాత ఆ రెండో పూట నుండి మళ్ళీ ఆయన పైన ఆఫ్ చెప్పలేదు, అందుకే ఆయన పడుకున్నాను అనమాట. సో మళ్ళీ ఐస్ రూమ్ దగ్గరికి వస్తాము. ఆయన భారతీయుడు అంటారు. మా బోట్లో అయితే నేనే పెట్టాను పేరు భారతీయుడు. కొద్దిగా యాక్టివ్ గా ఉంటాడు ఆయన. ఇదంతా వేస్ట్. అంటే పిచ్చి. అంటే కేజీ 20 రూపాయలు ఎంత ఉంటుంది. 20, ఒక్కొక్కసారి 15 రూపాయలు, 18 రూపాయలు ఉంటుంది. ఒక్కొక్కసారి 20, 25 రూపాయలు కూడా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం టన్నులు తెస్తుంటారు. ఒక్కో బోట్ వచ్చేమి 20 టన్నులు, 30 టన్నులు, 50 టన్నుల వరకు కూడా తెస్తుంటారు. ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే లేదనమాట. సో ఇవే ఎక్కువగా ఆయిల్ ఖర్చులు అయితే మాత్రం వస్తాయి. ఇక్కడ ఎక్కువగా గుండ అయితే మాత్రం జల్లరు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుండి 10 రోజుల వేట వరకు కూడా గుండ అయితే మాత్రం అస్సలు జల్లరు. సో గుండ మనకి ఎక్కువ శాతంగా ఇదవుద్ది అనమాట. సో వీడియో చేయడానికి కారణం ఏంటంటే కర్ణాటక మంగళూరుకి నాకు ఇంచుమించుగా లాస్ట్ రాత్రి అనుకుంటా. అందుకని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను నైట్ టైము. సో నైట్ టైము మనం సెల్ పట్టుకుని వీడియో చేయాలంటే మంగళూరులో మీరు ఎవరికైనా అడగండి. కాకపోతే కామెంట్లోనైనా సరే ఒకసారి మీరు పెట్టండి, దానికి రిప్లై ఇస్తారు ఖచ్చితంగా. మంగళూరులో మొబైల్ ఫోన్ పట్టుకోవడానికి పర్మిషన్ అయితే లేదనమాట. అంటే నేను ఒక యూట్యూబర్ అని చెప్పేసి ఆ బోట్లోకి రావడం అయితే జరిగింది. వాళ్ళకి వంట పరంగా కూడా నేనైతే అన్ని రకాలుగా బాగా వంటలు వండి వాళ్ళకి అన్ని రకాలు కూడా పనులు అన్ని సహాయం చేసుకుంటూ కొద్దిగా ఖాళీ ఉన్నట్టు చేసేటప్పుడు అయితే మాత్రం ఉండదు. ఖాళీ టైంలో మొబైల్ వాడచ్చు, కానీ ఇలా పనులు చేసేటప్పుడు అయితే మాత్రం అస్సలు మొబైల్ అయితే మాత్రం వాడకూడదు. వీళ్ళందరూ కూడా నాకైతే మాత్రం బాగానే సపోర్ట్స్ ఇచ్చారు. సో నేను కుక్కర్ వర్క్ చేస్తూ వీళ్ళతో పాటు పని చేస్తూ ఇలా వీడియో అయితే చేస్తున్నాను. వీళ్ళందరూ పని చేసేటప్పుడు నేను వీడియో చేయడం అనేది చాలా తప్పు. కాకపోతే
వాళ్ళకి ఇంకా లాస్ట్ రాత్రి కదా వెళ్ళిపోవచ్చు నేను, కొంచెం నేను వీడియో చేసుకుంటున్నట్టు అందరు కూడా ఓకే అన్నారు. అందుచేతనే వీడియో అయితే చేసింది అనమాట. సో కర్ణాటక మంగళూరులో మాత్రం కష్టపడాలంటే చాలా 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 మంది కూడా కర్ణాటక మంగళూరు బాబు ఆ ఊరికి ఒక నమస్కారం అని చెప్పేసి చాలా మంది అయితే మాత్రం ఇంకా ఈ ఊరిని అయితే మాత్రం చాలా మంది అయితే మాత్రం నమస్కారాలు అయితే చేస్తారనమాట. ఎందుకంటే అంత హెవీ వర్క్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే నేను తపేళ్ళని కూడా దోముకొని రెడీ చేశాను. పండ్లు తపేళ్ళని కూడా ఎంతసేపు ఎక్కడ ఉండే, కాకపోతే నేను వీడియో చేస్తుండగా వీడియో తీసుకుండగా అది దోమ చేయలేడు అనమాట. సో అందుకని మీకు చూపిస్తాను. నేను అయితే డ్రమ్లలో అయితే పెట్టుకుంటాను. ఒకసారి గాలి వస్తే ఇంకా కొట్టుకుంటాయి. చిన్న తాడైతే వేస్తాను అనమాట. దీనికి తాడు వేసి దానికైతే కడతాను, తాడు కదిలిపోకుండా ఉండడం కోసం. రాసిన అయితే దగ్గరికి అయిపోయింది అనమాట. ఎందుకంటే వ్యాన్ కూడా అయిపోయింది 10 రోజులు. సో ఇంకా డ్రైవర్ రూమ్ అయితే మాత్రం ఇదే అనమాట. డ్రైవర్ చాలా మంచి ఆయన. నేను చాలా మంది డ్రైవర్ని చూసాను కానీ ఇలాంటి డ్రైవర్కి ఎక్కడ చూడలేదు. సో బాగా సపోర్ట్స్ ఇచ్చారు మనకైతే మాత్రం. 131 మీటర్స్ అయితే ఉందన్నమాట లోతు. అలాగే GPS, ఏకే సౌండ్ అన్నీ కూడా సిస్టమ్స్ అన్ని కూడా ఉంటాయి. ఫిషింగ్ పరంగా సిస్టమ్స్ అన్ని కూడా కేబన్లో అయితే మాత్రం ఉంటాయి. సో వాటర్ క్యాన్లు అన్ని కూడా ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే మనకి వేట అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అనమాట. 3 వేటలు అయితే చేశాను. వేట 10 రోజుల వేట అనమాట. సుమారుగా 40 రోజులు అయితే మాత్రం కర్ణాటక మంగళూరులోనే అయితే మాత్రం చేశాను. సో వల అయితే మాత్రం మళ్ళీ వేసాను అనమాట. కాపులాంటి కూడా వేరేసిన తర్వాత మళ్ళీ వల అయితే మాత్రం ఎత్తేద్దరు. ఈ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ నేట కూడా వైర్ అయితే ఉంటుంది. ఈ వైర్ అయితే మాత్రం వెళ్ళిపోయింది అనమాట వాటర్లోకి. చూడండి చేపలు అయితే మాత్రం ఇలా పడుతారు. అలా కడిగి పట్టించాలి. చూడు అలా కడగాలి. కడగపోతే మాత్రం పాడైపోతుంది. భారతీయుడు వాటర్ పడుతున్నాడు. మా సైడ్ డ్రైవర్ పడుగుతాను. ఇక ఈ బోటుకి రావడానికి కారణం అయితే ఈయన అనమాట. మా బావ, మా సొంత బావ కాదు, అద్దె బావ అనమాట. మా ఊరే గురిమొద్ది ఇంటి పేరు అయితే. సో చేపలన్నీ కూడా ఇలా కడుగుతాను. దాని అయితే మాత్రం ఖచ్చితంగా డివైడ్ అయితే మాత్రం చేస్తారనమాట. సో వల అయితే మాత్రం వేసాము. చూడండి వైర్లు అయితే మాత్రం ఉన్నాయి కదా, ఆ వల అయితే వేసాము. ఇవన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ వల అయితే ఎత్తేస్తారు అనమాట. ఇంచుమించుగా తెల్లవారిపోతే ఇంకా నేను పడుకోలేదు. మళ్ళీ వంట చేయాలి. ఉదయం చలిదన్నం వండాలి. చలిదన్నంతో పాటు చేపలు ఎదురు వండాలి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవి అన్నం, చేపల సారు, మళ్ళీ నైట్కి రసం, చేపల వేపుడు ఉంటుంది. ఈలోగా తెల్లవారి టీ ఉంటుంది, సాయంత్రం టీ ఉంటుంది. ఒక్కొక్కసారి బోండాలు ఉంటాయి, పాయసం ఉంటుంది. ఇలా రకరకాలుగా ఏమైనా మనకి ఏమైనా ఇస్తే అవి వండొచ్చు అనమాట. సో కర్ణాటక మంగళూరులో అయితే మాత్రం ఇది. సో ప్రతి ఫిషింగ్ బోట్లో కూడా పనులు ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో కూడా రాత్రి పౌరులు నవ్వుతారు. సో కర్ణాటక మంగళూరు అనేసరికి ఎందుకు అంత కష్టం అని అంటే, సో ఎంత కష్టమో దరి మీద కూడా అంతే కష్టం ఉంటుంది. దరి మీద అయితే మాత్రం ఇంకా వాసిపోద్ది మగవాడికి. ఎందుకంటే ఆ గొండ దించేసరికి, ఆ చేపలు ఇచ్చేసరికి, ఆ రాత్రి 2 గంటలకి చేపలు తీస్తే ఇంకా మధ్యాహ్నం అయిపోద్ది అనమాట. అలా చేపలు అయితే మాత్రం దించేసరికి చాలా లేట్ అవుతుంది. సో చేపలు దించేటప్పుడు మన వీడియోస్ అయితే మాత్రం అస్సలు చేయడానికి అవ్వదు. ఏదో కొద్దిగా కాస్త కొద్దిగా తీసి ఎలా దించడం అనేది చూడడం అయితే అవుతుంది తప్ప మొత్తం తీయడానికి అయితే మాత్రం అవ్వదు. సో ఇప్పుడు కూడా మొత్తం వీడియోస్ అయితే చేయడానికి నాకైతే మాత్రం అవ్వదు. కాకపోతే మనం ఇంకా లాస్ట్ వేట కదా అని చెప్పేసి వీళ్ళకైతే అడిగితే ఓకే అన్న. కలిమెందలని కూడా కోరక అనమాట. ఒక్కడైతే చేయలేను, తలా చేస్తేనే అవుతుంది. వీళ్ళందరూ పనులు అయితే చేస్తున్నారు. అలా అయితే శుభ్రంగా కడిగేస్తున్నారు. బోట్ అయితే దరికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి బోట్ మొత్తం కూడా క్లీన్గా చేసేస్తున్నారు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసండి.